ఐడిపిఎల్ మార్ట్లో టెక్నాలజీ లిమిటెడ్ 100% ఈఓయూలో లిగ్ వెల్డర్స్ కారణంగా దాదాపు 200 మంది కార్మికులను తీసివేయడం నిరసిస్తూ కంపెనీ వద్ద ధర్నా నిర్వహించారు. యాజమాన్యం కంపెనీ కార్మికులుగా మేము 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. తమకు సరైన గుర్తింపు, సరైన వేతనం చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకు 8 నుంచి 16 గంటల వరకు ప్రతిరోజు పనిచేస్తున్నా సరైన వేతనం చెల్లించడం లేదన్నారు. యాజమాన్యం అకారణంగా తీసివేయడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తూ లిగ్ వెల్డర్స్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా సరైన వేతనం మరియు గుర్తింపు ఇవ్వాలని కంపెనీ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. తమకు సరైన న్యాయం చేయాలని కోరారు. నా పేరు మోసిన్. గత 10 సంవత్సరాల నుండి ఈ కంపెనీలోనే మేము అందరు దాదాపు 200 మంది ఉన్నాం. ఈడ దాదాపు అందరు వెల్డర్లే. ఒక టిక్ వెల్డర్లని మేమంతా 10 సంవత్సరాల నుండి వీడియో చెప్తాను. మా శాలరీలు గత 10 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు 8,000 నుండి 20,000 లోపల, గట్టిగా కొడితే 25,000 లోపలనే అటు అటు తిప్పుతాను. గట్టిగా అడిగితే అన్పార్లమెంట్ లాంగ్వేజ్లో వెళ్ళిపోండి అది ఇది అని గలీజ్గా వాగుతాను. లోపల బయటికి వెళ్ళి బిల్డింగ్లు మస్తుంటాయి. ఆ స్టేటస్లలో మాత్రం 50 కోట్ల బిజినెస్ అయింది, అది అయింది, ఇదేంది 100 కోట్లు అంటారు. మా శాలరీలు మాత్రం పెరగవు. సరే 10 సంవత్సరాల నుండి చెప్తాను శాలరీలు అడగట్లేదు. ఎందుకంటే మాకు పర్మనెంట్ ఏమన్నా అవుతుంది అనే ఒక ఆశ మీద మేము శాలరీలు అడగట్లేదు. ఆ పర్మనెంట్ కూడా అడుగుతూ ఉంటే పర్మనెంటా గేట్ బయటికి వెళ్ళిపో అంటారు. మొన్న ఒక ఇన్సిడెంట్ ప్రొడక్షన్ 3 సంవత్సరాలు ఇంకా గట్టిగా పెరిగింది. ఆ గట్టిగా పెరిగినప్పుడు బీఆర్ఓలను నార్త్ నుండి తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి మా శాలరీతో సమానంగా ఇవ్వాలి, లేదంటే వాళ్ళకి ఎక్కువ ఇచ్చినప్పుడు మాకు పర్మనెంట్ చెప్తా అనాలి, లేదా మా శాలరీలన్నా పెంచాలి. కానీ ఇప్పటివరకు పర్మనెంట్ అంటే పర్మనెంట్ శాలరీ పెంచు అంటే 2,500 ఇంక్రిమెంట్ ఉండే 3,000 ఉండే, దాన్ని తీసుకొచ్చి 1,700కు పడేసి పైనుండి మేము మా కంపెనీ మీకు అది చెప్తాను ఇది చెప్తాను అంటాను. కంపెనీ మీద మాకు ప్రేమ ఉంది, వాళ్ళకి మా మీద లేదు. మేము ఎంత 16 గంటలు డ్యూటీ ఓటీ డైలీ చెప్తాను. 16 గంటలు లేకపోతే బ్లాక్మెయిల్ చెప్తారు. 16 గంటలు మేము కష్టపడి ఈడే పని చేసుకుంటే ఇల్లు ఎప్పుడు గడపాలి. ఇన్ కేసు ఈడ ఓటీ లేకపోతే మేము బయట జొమాటో, స్విగ్గీ, ర్యాపిడో ఒక్క ఎంప్లాయీ పెద్ద కంపెనీ ఎంటీఆర్ బ్రాండ్ లోగోలు పెట్టుకొని తిరుగుతాం. మేము ఈడ పని చేసి 8 గంటలు ఈ శాలరీ సరిపోక బయట పార్ట్ టైంగా ప్రతి ఒక్కడికి ర్యాపిడో, స్విగ్గీ, జొమాటో అన్ని అకౌంట్లు ఉన్నాయి. ఈ అవసరం 8 గంటలు చేస్తే పని జీవితాలు గడవాలి. కానీ హైదరాబాద్లో రెంట్లు మీకు తెలుసు, అన్నీ తెలుసు. ఇక్కడ పర్మనెంట్ ప్రతి గవర్నమెంట్కి తెలుసు. ప్రతి కంపెనీలో టోకెన్ నెంబర్ ఐడి చేంజ్ అవుతూ ఉంటుందని ఎందుకు మాట్లాడారు? ప్రతి 10 సంవత్సరాలు ఒక ఎంప్లాయీ తింటా చేస్తాడంటే పర్మనెంట్ కాదు. 20,000కి ఎవరికైనా పెళ్ళి అవుతుందా? ఈడ ఆడోళ్ళని తీసుకొచ్చుకున్నారు. సరే వాళ్ళని తెచ్చుకొని వాళ్ళ బతుకు తెరువు కోసం తెచ్చింది. వాళ్ళకి 16,000 17,000 తీసుకొచ్చి వాళ్ళ మీద కూర్చోబెట్టి మా పక్కన కూర్చోబెడితే మాకు ఎంత శాలరీ అంటే మేము ఏం చెప్పాలా? పెళ్లి కానీ అమ్మాయిలకి ఆంటీలకి తీసుకొని ఎన్టీఆర్ కంపెనీ ఎంప్లాయీని గత సంవత్సరం ఒక 10 సంవత్సరాల నుంచి ఎబవ్ నుంచే పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. 7 ఇయర్స్ నుంచి నేను కూడా పనిచేస్తున్నాము. ఒక స్టేజ్లో మేము 7 ఇయర్స్ 8 ఇయర్స్ పని చేసుకుంటూ ఉండి ఈరోజు బీఆర్ వాళ్ళని తీసుకొచ్చేసి 80,000 70,000 అని పీస్ వర్క్ లెక్క అని చెప్పేసి మాకు మభ్యపెట్టి వాళ్ళ జీతాలలో వ్యత్యాసం చూపించుకుంటూ వాళ్ళు ఉన్నాక మీతో పని లేదు, మేము ఎన్ని సంవత్సరాలు చేస్తుంటే మాకు ఈరోజు వచ్చిన ప్రొడక్షన్ వచ్చినప్పుడు మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టి వాళ్ళని లోపల తీసుకొచ్చి వాళ్ళకి ఎటువంటి ట్రైనింగ్ లేదు, ఎటువంటి బేసిక్ నాలెడ్జ్ లేదు, వాళ్ళని తీసుకొచ్చి వెల్డింగ్ కొట్టించుకుంటా వాళ్ళ జాబులు రిజెక్ట్ అయితే మాతో రీవర్క్ చేయించుకుంటా మీరు ఉంటే ఉండండి లేకుంటే వెళ్ళిపోండి, గేట్లు ఎప్పుడు తెచ్చే ఉంటాయి మీకోసం అని మాకు ఎటువంటి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడేస్తున్నారు వీళ్ళు. మాకు జీతాలు పెంచంటే ఫస్ట్ 2,500 ఉన్న జీతము పెంచమంటే జాబులు పెంచండి. జాబులకు పేమెంట్కు తేడా ఏమున్నది? మాకు పేమెంట్ పెంచంటే జాబులు పెంచాం. సరే మేము జాబులు పెంచడానికి వచ్చిన డ్యూటీ చేయాలి 8 అవర్స్ 8 అవర్స్ మేము చేస్తామని చెప్తున్నాం. మేము భరోసా ఇస్తాం. మేము పని కోసం ఎప్పుడైనా మాట్లాడడం సార్, పని చేయమంటే మేము పని చేస్తాం. కానీ మా భవిష్యత్తు కోసం కూడా మీరు ఆలోచించి మాకు ఒక జీతం లెక్క మాకు ఇంత ఇస్తారామని ఒక హామీ ఇవ్వండి అని చెప్పేసి మేము మర్యాదపూర్వకంగా అడగడం జరిగింది. అయినా దాన్ని వాళ్ళు వినిపించుకోకుండా మీకు మాట్లాడే అర్హత లేదు, మీరు గేట్ బయటకి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ర్యాష్గా మాట్లాడి మమ్మల్ని గేట్ బయట పంపించేశారు సార్. మేము ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈరోజు మాకు 25,000 మాకు సరిపోవట్లేదు, మా ఫ్యామిలీలు గడవట్లేదు. ఈరోజు రెంట్లు చూసినా మనం ఏ సరుకులు చూసినా నూనె వస్తువులు ఏ వస్తువులు చూసినా రెంట్లు పెరిగిపోతున్నాయి, ఛార్జెస్ పెరిగిపోయినాయి, ప్రతి ఒక్క ఛార్జెస్ పెరిగిపోయినాయి. మాకు ప్రధాన డిమాండ్ పేమెంట్లు పెరగాలి, దాంతోపాటు పర్మనెంట్ కూడా చేయాలి. మా ప్రధాన డిమాండ్ ఇదే మాకు.